అంటే టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే ఏం లేదు. మీకు తెలిసిందే. హీరోయిన్స్ అన్న ఏం లేదన్న. హీరోయిన్స్ వర్కింగ్ అన్నిటికన్నా సినిమా కూడా ముఖ్యం నాకు. సినిమానే మీకు తెలుసు. సినిమా ఎందుకంటే గురించి ఇది మాట్లాడదామా? కొద్దిగా మీకు రిలేటెడ్‌గా ఉంటదని నేను అడుగుతున్నాను. యాహ్! హీరోయిన్స్ వర్కింగ్ అవర్స్ గురించి మాట్లాడుతున్నారు. దీపిక అంటే యాక్చువల్లీ 2 సినిమాలు తప్పుకుంది. కాకపోతే మీరు ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ గారి సినిమాలు కూడా చేస్తుంది దాన్ని. అంటే అక్కడ ఎలా చేస్తున్నారు? వర్కింగ్ అవర్స్ ఎట్లా ఏంటి? ఓకే. లేదండి. అంటే ఎనీ సినిమా లాస్ట్‌కొచ్చినప్పటికి ఆల్మోస్ట్ ఇవి ఆహ్, ఎనీ సినిమాకి ఈ కష్టం ఉంటుంది. ఉంటుంది. దీనికి ఏంటంటే పాపం విజ్జు కూడా ఏమైందంటే విజయ్ కూడా ఏమైందంటే షూట్ లాస్ట్ మినిట్ వరకు కూడా తను షూట్ చేయవలసొచ్చింది. బికాజ్ ఆఫ్ కాంబినేషన్స్ అండ్ డేట్స్ ఇవన్నిట్ల వల్ల లాస్ట్ మినిట్ వరకు కూడా షూట్ చేయవలసొచ్చింది. యాక్చువల్లీ పాపం తను మేము ప్రీ క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. అంటే లైక్ వాళ్ళు ముగ్గురు కలిసి నలుగురు కొట్టుకుంటారు ఈ అమ్మాయి వల్ల. చెప్పేసానా? సారీ డార్లింగ్. అది బయట కూడా జరుగుతుంది కదా సార్. అక్కడ అమ్మాయికి ఆ రోజు షూట్ చేసేటప్పుడు అమ్మాయికి 102 ఫీవర్. అడగకూడదు. కానీ అది తప్పితే సినిమా డేట్ మార్చుకోవాల్సి వస్తుంది నేను. ఆ రోజు ఎందుకో అప్పటి వరకు చల్లగా ఉంది. ఆ రోజు ఫుల్ ఎండ మొత్తం. అమ్మాయి 102 ఫీవర్‌తో వచ్చి నుంచుని చేస్తుంది అక్కడ. ఇంచుమించు పొద్దున్న 6:00 స్టార్ట్ చేస్తే సాయంత్రం 4, 5 అయింది. అమ్మాయి నుంచోలేని పరిస్థితి. ఏం చేయాలి అక్కడ? షూటింగ్ ఆపాలి, డేట్ మార్చేయాలి. ఓకే. ఇంకొక స్టేజ్‌లో అది కూడా అనుకున్న అమ్మాయిని అడిగాను. ఏంటమ్మా నీకేమైనా ఇబ్బంది ఉందంటే, లేదు లేదు సార్ కంప్లీట్ చేసేద్దాం. ఇట్స్ బీన్ 1 ½ ఇయర్ ఈ సినిమా. వద్దు కంప్లీట్ చేసేద్దాం అని చెప్పి. అయింది. తర్వాత విజ్జు స్లోగా వచ్చి చెప్పాడు నాకు. నేను బయటకు వచ్చేసిన తర్వాత అన్న ఇంకొక 4 షాట్లు రూమ్‌లో మిగిలిపోయినాయని. అక్కడి నుంచి మళ్ళీ నైట్ 9:00కి ఆ రూమ్‌కి షిఫ్ట్ అయ్యి ఏదో ఆ 102 ఫీవర్ ఇంకా పాపం బాగా వీక్ అయిపోయింది. ఎళ్ళి అంటే మాకు నిజంగా కెమెరా పెడతాను కూడా విజ్జు అన్నాడు. అన్న ఇంకేం లేదు ఇంకోటి ఏం చేయలేమన్న. సినిమా ఫినిష్ చేయాలంతే. సినిమా ముందు ఇంక ఇయన్నీ కూడా మేము ఏం చేస్తామంటే పనంగా పెట్టి పని చేస్తాం అంతే అది. ఒక ప్రొడ్యూసర్‌గా దీపిక పైన ఆ కామెంట్స్ పైన మీరేం స్పందిస్తారు సార్? ప్లీజ్ బ్రో కాదు చిన్నోడిని ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను అంత పెద్దవి నాకు ఎందుకు? కాదు ఇందాక నుంచి ప్రెస్ మీట్ జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరే సపరేట్గా పార్టిసిపేట్ చేసుకుంటున్నారు మీ ఇద్దరు. ఏం సార్ ఏంటి ఇందాక నుంచి ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? ప్రసాద్ బెహ్రా అండ్ విష్ణు ఏంటి మీ ఇద్దరు ఇది జోకులు వేసుకుంటున్నారు? ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య అర్థం కావట్లేదు. మనల్ని వదిలేస్తారు అనుకోము. ప్రసాద్ గారు, వాళ్ళు ఇంకా క్యారెక్టర్లో ఉన్నారు సార్. ప్రసాద్ గారు మీకే. దర్శి మొన్న గారు ఈవెంట్లో మిమ్మల్ని జీవన్ ఎందుకు కొట్టాడు? జీవన్ ఎందుకు కొట్టాడు మిమ్మల్ని? సరదాగా కొడతాడండి ఆయన. ముందు నాకు మాట ముందు ఉంటుంది, ఆయనకి చేయి ముందు ఉంటుంది. కాకపోతే షాక్ అయ్యారుగా మీరు, పెద్ద షాక్. కొంచెం గట్టిగా తగిలింది సార్, అందుకని సరదాగా కొట్టింది సార్. మేము అంతా ఫ్రెండ్సే, పర్లేదు. అది కానీ కొద్దిగా బయట ట్రోల్స్ అవుతుంది అందుకని. పర్లేదు సార్, బతకనియండి సార్. వాళ్ళకి కూడా వ్యూస్ రానియండి సార్. దర్శి గారు అయితే ఇప్పుడున్న రోజుల్లో కామెడీ కూడా కొంతవరకు లైన్ తప్పుతుంది కదా, మీది ఎంతవరకు అంటే ఈ సినిమాలో ఎంతవరకు ఆర్గానిక్ కామెడీ ఉంటుంది, యాక్సెప్టబుల్గా ఉంటుందంటారా? ఇప్పటికే కొన్ని రీల్స్ బాగా కొంచెం అర్థం కాలేదు. కెన్ యూ రిపీట్ ఇట్ మ్యామ్? లైన్ తప్పుతుంది నాకు అక్కడి నుంచి. కొన్ని